చెప్పారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23లో ఏమని ఉందనంటే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. 25 కూడా చదివితే, ఆ ప్రకారమే భోజనం వెనిపిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పి, శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే రక్తాన్ని తీసుకునేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అడిగితే ఇలా చెప్తున్నాడు, ప్రభువునే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆ శరీరము ప్రభువుది కాబట్టి. ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆయన రక్తం ప్రభుది కాబట్టి. ఇది ప్రభువుది అని వివేచన లేకుండా మనం తీసుకుంటే ఆ శరీరంలో ఉన్న ప్రయోజనాన్ని మనం అనుభవించాలి. ఇది ప్రభు యొక్క రక్తము అని వివేచన లేకపోతే ఆ రక్తంలో ఉన్న ప్రయోజనాన్ని మనం అనుభవించం. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి, ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటి. చూడండి, చాలా మంది ఈ శరీరం దగ్గరికి వచ్చేసేసరికి చాలా అభ్యంతర పడుతున్నారు. ఎంతగా అభ్యంతర పడుతున్నారంటే, ఒప్పుకోవాల్సింది జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువునైతే వేరే ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, చాలా మంది వారి పాపాలు వారు జ్ఞాపకం చేసుకుంటారు అనమాట. వారమంతా చేసిన అపరాధాలు, వారమంతా చేసిన తప్పులు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ రోజు ఏడ్చి ఏడ్చి అప్పుడు తీసుకొని ఈ వారం నుంచి నేను పరిశుద్ధంగా బతికేస్తానని చెప్పి తీర్మానాలు తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చేసి, మరలా వచ్చే వారం మరలా ఏడ్చి, మరలా తీసి, ఎట్లాగా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే వారు ఎట్లా జీవిస్తున్నారు అంటే, యథార్థమైన భక్తి చేయలేకపోతున్నారు, యథార్థమైన ఆరాధన చేయలేకపోతున్నారు అనమాట. కానీ ఈరోజు ఒక ఆలోచనను మీరు ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువు అనే విషయాన్ని మీరు గమనించాలి. మనము కూడా ఆలోచిస్తాం కదా, నిజమే కదా, మరి దేవుడు కూడా మిమ్మును మీరు పరీక్షించుకోండి అని దేవుడు చెప్పాడు కదా అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకరోజు ఇదే జూమ్ మీటింగ్ లో చెప్పిన ఎవరైనా చెప్పండి, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయనని జ్ఞాపకం చేసుకోవడం. మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు అవుతుందండి? మనల్ని జ్ఞాపకం చేసుకోకూడదండి అది. అదే, ఇప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎలా అవుతుంది? మరి చర్చలు ఏమంటారు? నిన్ను పరీక్షించుకో, నువ్వేం చేసావో జ్ఞాపకం చేసుకో, ఒప్పుకో అని చెప్తున్నారు కదా. మరి అదే మాటను బట్టి సిస్టర్ గారు చెప్పండి, ఏంటి అన్నారు? క్రీస్తు ద్వారా మనం కలిగినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ద్వారా మనకు కలిగిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, వచ్చిన స్థితిని. ఓకే, మీరు కూడా ఆలోచన చేయండి. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అన్నా కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అనే విషయం దగ్గర ఏం చెప్పామంటే, కొలస్సీ పత్రిక 3:4 మనకు జీవం ఆయనే కాబట్టి. చూడండి, నేను అనగెవరు, మీరెవరు చెప్పండి. మీరు జూమ్ మీటింగ్ లో వాక్యం ఎలా వింటున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు వింటున్నారు చెప్పండి, మీరు అనగెవరు? చెప్పి ఎన్నో రోజులు అవ్వలేదండి, 2 రోజుల ఒక రోజు గడిచింది అంతే. చెప్పండి, మీరెవరు? ఆయన ఎవరు, నేను అదే. చెప్పండి, అంతే. వెరీ గుడ్, ప్రభుకే మహిమ కలుగుతుంది. మీరు ఆలోచించండి. ఏమండి, ఇది రికార్డింగ్ అవుతుంది, ఓకే. మీరు ఆలోచన చేయండి, ప్రభునందు ప్రియులారా. ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే, ఆయన ఎవరో మనం అదే. ఇప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం జ్ఞాపకం చేసుకోవడమే. ప్రభు ఇలా అంటున్నారు ఏంటంటే,
ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆ శరీరం ఏంటో మనకి కూడా అర్థమవుతుంది అన్నమాట. కానీ ఈ రోజు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తులు వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న పాపాలు, వారు చూపిన కోపాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారనమాట. ఇలా చెప్పండి, ఎవరైనా యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకుని ఏడమన్నాడా? ఏమండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏడవడానికి అసలు సంబంధమే లేదు. మరి చర్చలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? మరి ఏడుపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడండి, ఏడిపించేస్తున్నారండి జనాల్ని. ఏమండి? ఏడిపించేస్తున్నారనమాట. మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతున్న ప్రతి విషయాన్ని మీరు పట్టుకోండి. ఏం మాట్లాడతాడు నాతో ప్రభు? నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడు? నాకు జీవమైన యేసుక్రీస్తు నాతో ఏం మాట్లాడతాడు? ఆయన స్వరంలో ఏముంది అనే విషయం మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా ఆయన మనందరితో కూడా మాట్లాడతాడు. ప్రభువులో ఈరోజు చాలా సార్లు ఏంటంటే మనం కూడా ఆలోచించే విధానం కూడా వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మారుతుంది అనమాట. ఒకసారి లేఖనాలలో కొన్ని విషయాలు చదువుకుందాం రండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. చూడండి, శిక్షవాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరంటే దేవుడే. సో మన నీతి మీద మనకి ఏముండకూడదు అంటే అభ్యంతరం ఉండకూడదు. చూడండి, మన నీతి మీద ఏముండకూడదు, మనకి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే మన క్రియలను బట్టి అది జరగలేదు కాబట్టి, మనం ఇచ్చే కానుకలను బట్టి అది జరగలేదు కాబట్టి, చూడండి మనకుండే డబ్బుని బట్టి అది జరగలేదు కాబట్టి ఇలా అన్నాడు. అతిశయ కారణం ఏమైందంటే కొట్టివేయబడింది. కారణం ఏంటి? ఎఫెసీ 2:8 చెప్పాడు, ఎవడును అతిశయింపకుండునట్లు అన్నాడు. అంటే అతిశయ కారణం కొట్టివేయబడింది. అది దేన్ని బట్టి కొట్టివేయబడింది? అది ధర్మశాస్త్రం బట్టి కొట్టివేయబడిందా? అది విశ్వాస న్యాయం బట్టి కొట్టివేయబడిందా? అని అంటే అది విశ్వాసమును బట్టి అతిశయం అనేది ఏమైంది? కొట్టివేయబడింది. ఒకవేళ అది ధర్మశాస్త్రాన్ని బట్టి కలిగితే అతిశయం కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడైతే అబ్రహాముకు అతిశయ కారణం ఉండుంటేది. కానీ అబ్రహాము కూడా నీతిమంతుడు ఎలాగయ్యాడంటే విశ్వాసం బట్టే. అబ్రహాము కూడా అతిశయించడానికి ఏం లేదు, అవకాశం లేదు. సో మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే. ఇలా చెప్పండి నాతో. రామ తులసి గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మీరు ఆలోచించండి. నీతిమంతులుగా తీర్చింది, ఇలా చెప్పండి నాతో, నన్ను నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడు. దేవుడు. ఇప్పుడు నిన్ను దేవుడు నీతిమంతులుగా తీర్స్తే మరి మనల్ని మనం ఎందుకు పాపులుగా కనుపరుచుకుంటున్నాం? దేవుడు మన హృదయాన్ని చూచాడు. మన హృదయాన్ని చూచిస్తున్న రిపోర్ట్ ఏంటి? ఇదిగో ఆ రిపోర్ట్ మీద ఇలా రాసింది ఏంటి? యు ఆర్ ద రైచియస్, నువ్వు నీతిమంతురాలివి అని రాసి ఆ సర్టిఫికెట్ నీకు ఇస్తే నువ్వేం చేసావు? ఆ సర్టిఫికెట్ ఎక్కడ పక్కన ఆడేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న రిపోర్ట్ ఇప్పుడు స్కాన్ చేసేస్తారు. ఎవరు? పాస్టర్ గారు స్కాన్ చేసి ఏమంటున్నారు? నువ్వు పోయిన వారం అంతా చేసిన పాపాల చిట్ట ఇది, కాబట్టి నువ్వెవరు, ఇప్పుడు నువ్వు పాపివి అని చెప్పి వీళ్ళని ఎలా చేస్తున్నారంటే నీతిమంతులని కూడా పాపులుగా. ఇలా చూడండి, దేవుడు ఇలా యేసుక్రీస్తు శాశ్వత పరిచయలతో ఏమన్నారు? ఇదిగో మీరు నిర్దోషులను దోషులని తీర్పు తీరుస్తున్నారు. దోషులను తీర్పు తీరిస్తే ఏం జరిగిద్ది? ఏం జరుగుతున్నట్లు? అన్యాయం జరుగుతున్నట్టు. అంటే సంఘాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది?
అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే చోట అది నిజమైన యథార్థమైన ఆరాధన కాదు. చూడండి, మీరు ఆలోచించండి, మనం ఏం ఒప్పుకుంటున్నాం? అసలు ప్రభు శరీరాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి మనకి ఏం చెప్తుంది? నిజంగా మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రసాద్ గారు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? షారోన్ గారు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? లక్ష్మి గారు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? రామ్ తులసి గారు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? మన మనస్సాక్షి ఏం చెప్తుంది అన్న దానికంటే అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అసలు దేవుడు ఏం చెప్పాడో అదే మన మనస్సాక్షి కూడా చెప్పాలి. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను నీతిమంతునిగా తీర్చిన వాడు నేనే. పేదరి గారు రాసిన మొదటి పత్రిక, నిన్న షారున్ గారు వాక్యం చెబుతూ తెలియజేసిన మాట ఏంటంటే, పేదరి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమని గొర్రె పిల్ల రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా అన్నాడు ఆయన. మీరు ఎరిగితిరా? మీరు ఎరుగరా? మీరు ఎరిగారు. చూడండి, మీరు ఎలా ఎరిగారు? ఆయన తెలియజేయడం ద్వారా ఎరిగారు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారని అన్నాడు. అంధకారమైన ప్రభుత్వం నుంచి మిమ్మల్ని విడిపించిన వాడని అన్నాడు. మీ అపరాధాల నుండి ఆయన మిమ్మల్ని విడిపించాడని అన్నాడు. తన మహాప్రేమ చేత మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చానని కూడా ఆయనే తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు నీతిమంతులైతే మీరు కుమారులై ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నారండి? మీరు కుమారులు, పరిశుద్ధులు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అని అంటే, అపవాది చేసిన మోసం ఏంటనంటే, చూడండి, వారి పాపులు అనే విషయాన్ని ఒప్పింపజేస్తున్నాం. ఏమని ఒప్పింపజేస్తుంది? పాపులు అని. ఎలా అడుగుతాను? మీరు చెప్పండి. క్వశ్చన్ నేను అడుగుతున్నానని కాదు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేనున్నాను, మరి మిమ్మల్ని అంటే ఫీల్ అవుతారు కదా. నేనే ఉన్నాను, నేను ఏం చేశానండి? నేను ప్రార్థన చేస్తే ఉన్నాను, ప్రభా నన్ను క్షమించు దేవా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన అప్పుడు ఏం చేశాను? సపోజ్ నేను అబద్ధం ఆడి ఏమంటున్నాను? ప్రభా నన్ను క్షమించు అని అడిగాను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చేసిన ప్రార్థన నేను పాపేన నేను ఎలా డిక్లేర్ చేసుకున్నాను? ఇప్పుడు నేను ఆడిన అబద్ధము పాపం అని నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాను? దేన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నాను? మనస్సాక్షిని బట్టి. క్షమించు అనే మాటను బట్టి. వెరీ గుడ్. ఇంకా చూడండి, నేనే కాదండి, ఇది ఖచ్చితంగా మీకు ఎదురవుద్ది. ఇప్పుడు సపోజ్ నువ్వు పాపం చేసావు, పలానా వ్యక్తి పాపం చేసింది, ఈవిడ పాపం చేసింది, ఇదిగో నువ్వు పాపం చేసావు, ఇది నేను పాపం చేశాను, ఇది దీన్ని ఏమంటారు, ఒక లైన్ అనేది ఉంది కదా, ఆ లైన్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను అనమాట. ఒక వ్యక్తి పాపం చేశాడని ఎలా చెప్పొచ్చు? చదువుదాం రండి, రెఫరెన్స్ అవుతే మనకి వెరీ గుడ్ ఆన్సర్ అదే. రెఫరెన్స్ అవుదాం, రెఫరెన్స్ కూడా మనకి గుర్తుపెట్టుకోవడం ట్రై చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము  గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 'అక్కడ ఏమని ఉంటదంటే ఆ మాట, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అనే మాట ఉంటది అనమాట. చూడండి, మీరు ఆలోచించండి, ధర్మశాస్త్రం ఏం చెబుతుందనంటే అసలు ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి పాపని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, దేన్ని బట్టి సరి చూసుకుంటూ తెలుస్తుంది అని అంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి సరి చూసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, అబద్ధం ఆడాను అది తప్పు అని నాకు దేని బట్టి అర్థమైంది? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? నువ్వు అబద్ధం ఆడుకునే ఆజ్ఞ చెబుతుంది. ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి లక్ష్మి గారు? అదండి, వెరీ గుడ్. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అబద్ధం ఆడుకో. అంటే అబద్ధం ఆడకూడదని ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దేని బట్టి కంపేర్ చేశానంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కంపేర్ చేసి నేను అబద్ధం ఆడాను కాబట్టి నేను పాపం చేశానని ఎవరితో చెప్తున్నావు? యేసుక్రీస్తుతో చెప్తున్నావు. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూడండి.
ఇప్పుడు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభు దగ్గర ఏం చెప్తున్నావు? నువ్వు నన్ను నీతిమంతుడిగా తీర్చో కరెక్టే, కానీ ఇప్పుడు నేను అబద్ధం ఆడేశాను. అబద్ధం ఆడేసిన తర్వాత ఇప్పుడు నేనేమయ్యానని ఒప్పుకుంటున్నాను ఆయన దగ్గర? పాపిని. దేని బట్టి? ధర్మశాస్త్రం బట్టి. క్రీస్తు ఎవరు? రోమ 10:4 ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి. మన ధర్మశాస్త్రంలో ఉన్నామా లేమా? లేమండి. ధర్మశాస్త్రం లేము. మరి ధర్మశాస్త్రంలో లేము. నేను శారణ్ గారు చెప్పినట్టు ధర్మశాస్త్ర విషయమే చనిపోయాం. మరి ధర్మశాస్త్ర విషయమే చనిపోతే ధర్మశాస్త్రంలో లేని వారంగా మనం ఉంటే మరి ధర్మశాస్త్రాన్ని బట్టి మన పాపులమని ఎంచుకోవచ్చా? ఎంచుకోకూడదండి. ఖచ్చితంగా ఎంచుకోకూడదు. కానీ ఈరోజు దేన్ని బట్టి ఎంచుకుంటున్నారని అంటే దాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. నేను ఆడేశానండి, నేను చేసేసానండి. అసలు నువ్వు పాపు అని నీతో చెప్పిన వాడెవరు? నువ్వు దిగంబరం అని నీతో తెలిపిన వాడెవరు? చెప్పండి, ఎవరు? ఆదమా? నువ్వు దిగంబరం అని నీకు తెలిపిన వాడు ఎవరని అంటే ఆదం ఏమన్నాడు? దేవుడండి. కాదు. అవ్వ అవ్వ నాకు పండించింది. వందనాలండి ప్రసాద్ గారు, వందనాలండి. మీరు ఏమన్నారు? చూడండి, నువ్వు దిగంబరం అని నీకు తెలిపిన వాడు ఎవరు? చెప్పండి. సాతాను. వీళ్ళ పాపులని వీళ్ళకి ఎవరు చెప్తున్నారు? వేరు కూడా సాతాను. కానీ ఆదాం సాతాను అనలేదు. ఏమన్నాడు? హవ్వ అని చెప్పాడు. ఇప్పుడు హవ్వని అడిగాడు, అమ్మ నీకెవరు చెప్పారని అడిగాడు. నాకెవరు చెప్పారు? నువ్వు కలిగించిన సర్పమే నన్ను మోసగించింది. మీరు ఆలోచించేయండి. మన దిగంబరులను మనం తెలిపేది, మన పాపులు మనతో చెప్పేది ఎవడంటే వాడే. చూడండి, ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి శిక్ష వాడికే వేయాలంటారా? మరి విన్న వాళ్ళకి కూడా వేయాలంటారా? ఇద్దరికి ఏమంటే తప్పు ఆడు చేశాడు కాబట్టి శిక్ష మనకెందుకండి అని అంటారా? అనంటే చెప్తాను. ఏంటి అనరా మీరు? తప్పు ఎవరు చేశారు? మిమ్మల్ని మోసగించింది ఎవరు? వాడైతే మరి మీకు శిక్ష ఎందుకు? వాడు మాట్లాడితే మీరు ఎందుకన్నారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా ఆల్రెడీ. ఏమని? పండు తింటే నిశ్చయంగా చచ్చేదరని చెప్పిన తర్వాత కూడా వాడి మాట మీరు ఎందుకన్నారు? నేను ఎలా అంటాను? అసలు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే స్వరం కంటే వాడి స్వరానికి నువ్వు ఎందుకు ప్రయారిటీ ఇచ్చావు? దేవుడు నీతో ఏమంటున్నాడు? నేను పరిశుద్ధరాలని దేవుడు నీతో అంటున్నప్పుడు కానీ నువ్వేమని ఒప్పుకుంటున్నావు అంటే వీడు చెప్పినట్టు ఒప్పుకుంటున్నావు. అపవాది ఏం చెప్పాడు అది చూస్తున్నావు, కానీ దేవుడు చెప్పిన ఆ స్వరం నీ దగ్గరికి ఎందుకు రావట్లా? మీరు ఆలోచించేయండి. అది మనకి ఖచ్చితంగా అవసరం. అపవాది ఏం చెప్పాడు అనేది కాదు. అపవాది మాట్లాడితే ఏం మాట్లాడతాడు? అబద్ధాన్ని మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధమునకు జనకుడు అని దేవుడు చెప్పాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. చూడండి, నరహంతకుడు అంటే చంపేవాడు. ఆది నుండి నరహంతకుడు. మరి వాడు మాటలు అంటే మనమేమవుతాం? చనిపోతాం. ఖచ్చితంగా చనిపోతాం. ఏమండి? వాడి మాటలు స్వీట్గా ఉన్నాయి అనుకోకండి, దానికి విషయం కూడా ఉంది. ఖచ్చితంగా మనం వాడి మాటలు కాదండి. ఏమంటే వాడి మాటలు ఏంటేమో దుష్టుల మార్గం నాశనమునకు నడిపును. చదివారు కదా కీర్తన కదా, మొదటి అధ్యాయమే. అందరూ అదే చదువుతారు. చూడండి, వాడి మార్గం నాశనానికి నడిపినన్నా సరే వాడితో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎక్కువైపోరు. నేను ఎలా అంటాను? ప్రభు నీతో మాట్లాడుతున్న స్వరం ఏంటి? నీ మనస్సాక్షి నీతో ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్న స్వరమే నీ మనస్సాక్షి చెప్తే యూ హ్యావ్ ఏ గుడ్ కన్ఫెషన్, గుడ్ కాన్ఫిడెన్స్ ఉంది నీ దగ్గర, మంచి మనస్సాక్షి ఉంది నీ దగ్గర. చూడండి, ఆ మంచి ఒప్పుకోలు ఉంది నీ దగ్గర, గుడ్ కన్ఫెషన్ ఉంది. అసలు నీ ప్రభు చెప్పేదానికి నీ మనస్సాక్షి నీతో చెబుతున్న దానికి తేడా లేదని అంటే ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలుసా? నువ్వు వినవలసిన స్వరం వెంటలా ఆయనది వినాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు, అపవాది బయట ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? లోపల. అపవాది ఎక్కడున్నాడు? బయట. లోపల నుంచి వస్తున్న స్వరం ఏంటి? నువ్వు దేవుని కుమారుడివి. బయట నుంచి వస్తున్న స్వరం ఏంటి? నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే బయట ఉన్న స్వరానికి లోపల ఉన్న స్వరానికి తేడా ఏంటి చెప్పండి? లోపల ఉన్న స్వరమేమో నువ్వు దేవుని కుమారుడివి, బయట ఉన్న స్వరమేమో దేవుని కుమారుడివేనా?
లోపల ఉన్న స్వరము కన్ఫర్మేషన్ చేస్తుంది, బయట ఉన్న స్వరం ఆ. క్వశ్చన్ వెరీ చేస్తుంది. గుడ్. ప్రభుకు స్తోత్రం కలండి గాక. చూడండి, లోపల ఉన్న స్వరం ఏమో కన్ఫ్యూజన్, అదే దాన్ని ఏమంటారు, కన్ఫర్మేషన్. బయట ఉన్నదేమో కన్ఫ్యూజన్ అన్నమాట. చూడండి, కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు అందరూ. దాన్నే ఇలా అన్నాడు, గలతీ పత్రికలో చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? కలవరపరుస్తుంది. చూడండి, కలవరం అంటే ఏంటండి? వాట్ ఈస్ కలవరం? కలవరం అంటే ఏంటి? అర్థం కాలేనటువంటి అర్థం కాలేదంటారా? ఒకరోజు ఒక వ్యక్తి కలవరం వచ్చింది. ఎవరికంటే హేరోదికి. హేరోదికి కలవరం ఎందుకు వచ్చిందనంటే, హేరోదు ఎవరు? రాజు కదా. హేరోదు అనే ఆయన రాజు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేమంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. ఎక్కడున్నాడని అంటే మరి ఎదురుగా ఉన్నవాడు ఎవరు? ఎదురుగా ఉన్నవాడే రాజు. వాళ్ళ రాజు తిరిగి వచ్చి వెళ్ళేమంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఒకవేళ రాజు అయినా సరే ఎవరు అవ్వాలి? నా కుమారుడు అవ్వాలి, అంతే కదా. తన కుమారుడు రాజు అవ్వాలి. కానీ వాళ్ళు ఏమడుతున్నారు, ఇదిగో తూర్పు దేశాన్ని మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామనగానే రాజుకే కాదు మొత్తం ఆ దేశంలో ఉన్న వారందరికీ కలవరం వచ్చిందంటే, నేనుండగా ఇంకొకటి వస్తే అప్పుడు కలవరం ఎదురవుద్ది అన్నమాట. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఇద్దరుంటే కలవరం ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో ఒక్కరుంటే కలవరం ఉండదు. ఇప్పుడు మీ జీవితంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. ఎవరైనా? యేసుక్రీస్తు సిలువ చూడండి, వేయబడిన అబ్రహాం జీవితంలో కలవరం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇద్దరు వచ్చినప్పుడు. ఎవరా ఇద్దరు? శారా ఉన్నప్పుడు పర్లేదు, కానీ హాగర్ వచ్చినప్పుడు ఏమైందనంటే ప్రాబ్లం స్టార్ట్. నేను ఎలా అంటాను, దేవుడు నీతో 2 ఆలోచనలు కాదు, ఒక్కటే. చూడండి, ఒక్కరే ప్రాముఖ్యత అన్నమాట. ప్రభుకే ప్రాముఖ్యత కలగలను అన్నమాట. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు 2 స్త్రీలు ఉన్నారనమాట. దాన్ని బైబిల్ ఎలా అన్నాడు? అది వ్యభిచారం అన్నాడు. సో ధర్మశాస్త్రం వినేస్తూ ఉంటారు కొంతమంది, ఈ వాక్యం వింటా ఉంటారు. వాళ్ళందరూ కూడా జీవించలేరు, వాళ్ళని వాళ్ళే పొడుచుకుని వారు అవుతారు. నేను కూడా ఇలా అంటున్నాను, దేవుడు మీతో ఏం చెప్తున్నాడు అని అంటే, ఇద్దరు కాదు ఒక్కరే ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఏ స్వరం లోపల నుంచి వస్తున్న స్వరం ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు అని, బయట నుంచి వస్తున్న స్వరం ఏంటంటే నువ్వు కుమారుడు వేనా అని. కాబట్టి మనం ఏం నమ్మాలా? నమ్మడానికి వాడి మాటలు నమ్మకం కలిగించేది ఏమీ లేదు. ఏమండి, వాడేం విశ్వాస సంబంధం బోధ చేయడు నమ్మడానికి. చూడండి, మీరు కూడా ఆలోచన చేయండి. ఒక రోజు ఏం జరుగుతుందో చూద్దారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం వాక్యం వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి నేను చదువుతాను. యోహాను సువార్త 8:3. శాస్త్రులను పరిశైలును వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మన కాజ్ఞాపించెను కదా అని, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? శాస్త్రులు పరిచయులు వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం మందు చేయుచుండగా పట్టబడింది, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని మోషే ధర్మశాస్త్రములో మనకు ఆజ్ఞాపించారు కదా అని అంటున్నారు. ఇప్పుడు ఆ స్త్రీని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమడుతున్నారు? మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళు రువ్వి చంపాలని మోషే రాశాడు కదా, నువ్వేం చెప్తావు అని అడిగాడు. అడిగినప్పుడు వాస్తవానికి
అసలు వీళ్ళ మోక్ష ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నిజంగా మీరు మోక్ష ధర్మశాస్త్రాన్ని పాటించేవారైతే ఓ మాట చెప్పనా, వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీని కాదు, పురుషుని కూడా తీసుకురావాలి. తప్పు జరిగింది ఎవరి ద్వారా, ఎంతమంది ద్వారా? ఇద్దరి ద్వారా. అప్పుడు ఇద్దరిని తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? సగం సగం తెలుసుకుని వచ్చేస్తారనమాట. చూడండి, ఎదిగో చూడండి, కింద ఆలోచనలు ఏమన్నారు? ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించి ఆయన నీలాగా అడిగిరి. సగం సగం తెలుసుకుని నేరాలు మోపేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా పూర్తిగా తెలియదు వాళ్ళకి. వ్యభిచారం మంది పట్టబడి స్త్రీని తీసుకొచ్చారు. మరి పురుషుడు ఎక్కడున్నాడు? వాడు మా ఊడే అని చెప్పి వాళ్ళకు లాగేశారు. కానీ ఆమె నిలబెట్టి కడిగేస్తున్నారు అనమాట. ఎలా అడుగుతున్నారు యేసుక్రీస్తుని, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు వీళ్ళ మోక్ష ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు పాటించకుండానే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఆయన నేరం మోపాలని వీళ్ళు అడుగుతున్నారన్నమాట. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంట? చదవండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా రాయిచుండెను. చూడండి, ఎన్నిసార్లు వంగాడు ఆయన? 2 సార్లు. 2 సార్లు. మొదటిసారి వంగి నేల మీద ఏమో రాయిచుండెను. ఏం రాసుంటాడు అనుకున్నారు? ఇప్పుడు రాయిలో వేయడానికి వచ్చిన వారి పాపములు రాస్తుంది. పాపం రాసుంటారు అనుకున్నారు. ఓకే, శారన్ గారు. పక్కనున్న ప్రసాద్ గారు ఏం రాసి ఉంటారంటే యేసుక్రీస్తు చెప్పండి. మధ్యాహ్నానికి ఏం వండాలో, ఏ ఊరికి వెళ్ళాలో రాసుకుని ఉంటాడా? మీరేమనుకుంటున్నారు? ట్రై చేయండి ఏదోటి. చెప్పండి. ఎవరైతే వాళ్ళు రాయేద్దాం అనుకున్నారో వాళ్ళ పాపాలు రాద్దాం అనుకున్నారు. పాపాలు రాసేద్దాం అనుకున్నాడా? ఏమో రాయిచుండెను అని ఉంది అక్కడ. ఏమో అని అంటే ఏం రాసి ఉంటాడు? నాకు తెలిసి ఇలా చెప్పనా, ఏం రాసి ఉంటారని అంటే వ్యభిచరింపవద్దు అనే ఆజ్ఞను రాశాడు. ఏం రాశాడు? రాయబడింది రాశాడు, వ్యభిచరించవద్దని రాశాడు. కానీ ఆయన ఈ మాట చెప్పాడేమని, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయమేయండి అని అన్న తర్వాత మరలా వంగాడు ఆయన. మరలా వంగి ఏం రాసి ఉంటాడు? పాపము లేని వారు రాయి వేయమన్నారు కదా, కాబట్టి వారి పాపములు రాస్తున్నారు అనమాట. ఎవరైతే పాపం చేయకుండా వారు రాయి వేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఓకే, చాలా సంతోషము. నిజంగా మీరు ఆలోచన చేయండి. ప్రభు నాతో ఒక విషయం చెప్పమన్నారు, చెప్తాను. మొట్టమొదటి రాసినప్పుడు ఆజ్ఞ రాశాడు, కానీ తర్వాత రాసినప్పుడు ఆయన ఆజ్ఞ రాయడు. ఏమండి, ఏం రాసి ఉంటాడనంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించండి. అంటే మొట్టమొదటి ఆజ్ఞ, కానీ ఆయన ఆజ్ఞను స్థిరపరచడానికి రాలేదు. దేని స్థిరపరచడానికి వచ్చాడంటే ప్రేమను స్థిరపరచడానికి వచ్చాడు. మీరు కూడా చూడండి, ఎప్పుడైతే మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయండి అంటే అందరూ ఏం చేస్తారంట? అందరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉంటారు. అందరూ కూడా ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎందుకు వెళ్ళిరి? పుట్టినోట్లో చదవండి. ఎందుకు వెళ్ళిరి? ఒకటండి, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. చూడండి, ఎందుకు వెళ్ళిరి? మనస్సాక్షి గద్దించింది కాబట్టి బయటికి వెళ్ళారు. ఏమని గద్దించి ఉంటది? ఆయన వారిని ఆయన క్షమించాడు కదండి. మనసాక్షి ఏం గద్దించి ఉంటదని చెప్పండి. మనసాక్షి ఏం గద్దించి ఉంటది? చూడండి, ఇప్పుడు మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయిందనంటే, ఇప్పుడు ఎప్పుడైతే వారు ఆ మాట విని, అంటే ఆ మాట విన్నారు, విన్న తర్వాత అందరికీ ఏం కలిగింది? అసలు మనలో పాపం లేనివాడు అన్నాడు అంటే ఇప్పుడు నేను పాపం చేశాను కదా అన్న దాన్ని బట్టి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారా?
ఆదాము నుంచి వచ్చాను కాబట్టి నాలో పాపం ఉందనే కన్ఫర్మేషన్ తో వారు చెక్ చేసుకున్నారా? రెండు ఏంటి? ఒకటి వాళ్ళు ఆ రాత్రి పాపం చేసి ఉండొచ్చు, నేను పాపం చేశాను కాబట్టి పాపిని అనే కన్ఫర్మేషన్ వాళ్ళలో ఉందా? లేదు. నేను ఆదాము నుంచి వచ్చాను కాబట్టి పాపం నాలో ఉందని కన్ఫర్మేషన్ ఉందా? మనసాక్షి ఏ లేదండి. విషయంలో గద్దించి ఉంటది? ఈ రెండు విషయాలు చెప్పండి. వారు పాపం చేశారు చేశారని వారికి మనసాక్షి గద్దించిందండి. చూడండి, అంటే ఆదాము పాపం చేస్తాము, ఆదాము నుండి వచ్చామని వాళ్ళకి తెలియదా? తెలియదండి. వాళ్ళు శాస్త్రులు పరిచయం కదండి. మీరు ఆలోచన చేయండి ప్రమాణ దేవుని వారలారా. నిజమే, ఈవెన్ వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నా సరే ధర్మశాస్త్రాన్ని బట్టి చెక్ చేసుకోలేదు. వాళ్ళు మనసాక్షి గద్దించింది ఏమని? యు ఆర్ నాట్ ఎలిజిబుల్, నువ్వు రాయడానికి కూడా యోగ్యుడు కాదన్నది. వాళ్ళు రాయడానికి కూడా యోగ్యులు కాదు, కానీ మన ప్రభు శరీరాన్ని తినడానికి యోగ్యులు. హల్లెలూయా. చూడండి, ఎదుటి వారి మీద నేరం మోపడానికి కూడా వాళ్ళు యోగ్యులు కాదు. ఎందుకంటే వారిలో ఒక లోటు పెట్టుకొని ఎదుటి వారికి ఏం చేస్తారు? ఇప్పుడు అదే ప్రశ్న మీకు ఎదురైతే మీరు ఏం చేస్తారు? మీలో పాపం లేనివాడు ప్రార్థన చేయండి అంటే, పాపం లేనివాడు ప్రార్థన చేయండి అని మీరేం చేస్తారు? అసలు మీరేమనుకుంటున్నారు ఆ మాట గురించి? మేము నీతివంతులు కాబట్టి చేస్తాము. నీతిమంతులు కాబట్టి చేస్తారు. నేను క్వశ్చన్ అడిగింది, ఏం క్వశ్చన్ అడిగానండి? మీలో పాపము లేని వారు ప్రార్థన చేయండి అన్నారు. మీలో పాపం లేనివాడు ప్రార్థన చేయండి అని మీరేం చేస్తారు? ఆగు ప్రభా, చేసిన పాపాలను ఒప్పేసుకుని చేస్తారా? లేదండి. ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ వచనంలో ఏం చెప్పాను? ఆయన నీతిమంతులుగా మిమ్మల్ని తీర్చాడు. నిజంగా నేను ఎలా చెప్పనా? వారు వారి మనస్సాక్షి గద్దించిన గద్దింపు మంచిదేనా? ఇప్పుడు శాస్త్ర పరిచయాలు వారి మనస్సాక్షి గద్దించింది కదా, ఆ గద్దింపు మంచిదేనా? కాదండి. వారి విషయమే మంచిదే, ఎందుకంటే వారు పాపులే కదా. కానీ అదే గద్దింపు మనకు కలిగితే చెడ్డదే. కానీ ఈ రోజు ఏమంటారు? అదే మాట చెప్పి ఈ రోజు విశ్వాస దగ్గర చెప్పి ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు నీ మనస్సాక్షి గద్దించట్లేదని చెప్తున్నారు. నువ్వు పరిశుద్ధమైన అనగానే వారి మనస్సాక్షి గద్దించింది, నీ మనస్సాక్షి ఏమైందయ్యా అని అడుగుతున్నారు. నేను ఎలా అంటాను, మన మనస్సాక్షి మనలో ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? గద్దించదు. ఎందుకంటే వాళ్ళది చెడ్డ మనస్సాక్షి, మన మంచి మనస్సాక్షి అంతే తేడా. మన మనస్సాక్షి ఎలాంటిది? పాపం అది మంచిదండి. ఎందుకు మంచిదంటే దాన్ని మంచిగా చేశాడు ప్రభు. ఎందుకంటే మనం ఒప్పుకోవాలని ఆయన మార్చాడు. ఎలా మార్చాడు అని అంటే, నేను ఎలా చెప్తున్నాను, రెండు కూడా మంచివి కాదు. ఒకటి ఏంటి, నేను మొన్న వాక్యం చెప్తూ దాంట్లో ఒకటి మంచిదని చెప్పాను, రెండు మంచిది కాదు. పాపం విషయమే, పాపంలో ఉన్నాననేది మంచిది కాదు, పాపం చేశాననేది కూడా మంచిది కాదు. చూడండి, రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే రెండు కూడా దేవుని సూచనలో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. కానీ ఆ మనస్సాక్షి ఏమైంది? సిలువలో కొట్టివేయబడి. ఎందుకు కొట్టివేయబడిందో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ రోజు నీకు ఆ మనస్సాక్షి కలగడానికి ఒక ఆయన ఏం చేశాడో తెలుసా? హెబ్రీ పత్రిక చదవండి, ముగిస్తానండి. హెబ్రీ పత్రికలో మీరు చదవండి, హెబ్రీకి రాసిన పత్రిక ఒకసారి ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, 10వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా అక్క ఆ మాట కాదు, 21 చదవండి అక్క. 21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు, చూడండి, సాక్షి కల్మషం తోచుకున్నట్లు. దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు అన్నాడు. నాతో పాటు ఎలా చెప్పండి? దేవుని ఇంటి పైన నాకొక గొప్ప యాజకుడు ఉన్నాడు. మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు కాబట్టి కింద ఏం చెప్పాడు? మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు అన్నాడు. ఇప్పుడు మనకి మనస్సాక్షి కల్మషం తోచుకుండాలంటే ఎవరిని చూడాలి? యాజకుడిని, పైన యాజకుడిని చూడాలి. చూడండి, పైన యాజకుడు అంటే ఈ వచ్చిన పైన యాజకుడే కాదు,
చూడండి, ఆకాశం కంటే పైన ఉన్న పరలోకంలో యాజకుని చూడాలి. ఆయన యాజకత్వం ఎంత గొప్ప యాజకత్వం అని అంటే మీరు ఆలోచించండి. అది ఆ సేవకత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏర్పరచబడిన యాజకులు భూమి మీద ఉన్న శిథిలమైపోయే గుడారంలో పరిచయం చేశారు. కానీ మన ప్రభు అయిన యాజకుడు నిజమైన గుడారంలో పరిచయం చేశాడు. హల్లెలూయా. మన గొప్ప యాజకుడు అని ఎందుకు అన్నాడంటే ఆయన గొప్ప ఇంటిలో ఉన్నాడు కాబట్టి. మనకు గొప్ప రక్షణ అని ఎందుకు అన్నాడంటే ఆయన గొప్ప యాజకుడు కాబట్టి. ఈ మాట చెప్పండి, మీరు చెప్పండి. ఆయన గొప్ప ఇంటిలో గొప్ప యాజకుడు ఎందుకు అన్నాడంటే ఇలా మరలా చెప్తానులేండి. ఆయన గొప్ప యాజకుడు అని ఎందుకు అన్నాడంటే ఆయన గొప్ప ఇంటిలో ఉన్నాడు కాబట్టి. చూడండి, మనది గొప్ప రక్షణ ఎందుకు అన్నాడంటే గొప్ప యాజకుడు ఉన్నాడు కాబట్టి. ఆయన గొప్ప యాజకుడు ఎందుకంటే గొప్ప ఇంటిలో ఉన్నాడు కాబట్టి. ఆయన మనది గొప్ప రక్షణ అని ఎందుకన్నాడంటే ఆయన గొప్ప యాజకుడిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రభు మీకు చాలా నెమ్మదినిస్తాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఎప్పుడైతే ఆ యాజకుడు చేస్తున్న పరిచర్యను మీరు అనుభవిస్తారో, కింద చెప్పాడు, మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం అవుతాం. ఎప్పుడైతే పరలోకంలో నాకు ఆ యాజకుడు ఏం చేస్తున్నాడో మీకు తెలిస్తే మేము పాపులమని మీరు ఇంక మాట్లాడరు ఇంకా. ఎందుకంటే అసలు పరలోకంలో యాజకుడు ఎందుకున్నాడు అనే విషయం మీకు అర్థమైతే మీ నోటను ఒక ఒప్పుకోలు ఉంటది. వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మేము క్రీస్తునందు దేవుని నీతి అని ఒప్పుకుంటాం. కాబట్టి మీరు ఆలోచించండి, పరలోకంలో ఉన్న మీ యాజకుని మీరు చూడండి. ఒకసారి పైకి చూడండి, ఏం కనబడుతుంది? లక్ష్మి గారు, షెడ్ కనబడుతుందా? షెడ్ కనబడితే మరి మరలా చూడండి. ప్రసాద్ గారు మీకేం కనబడింది? యాజకుడు, అది హల్లెలూయా. గొప్ప యాజకుడు కనబడ్డాడు. హల్లెలూయా. అది మీ యాజకుని మీరు చూస్తారు కాక ఖచ్చితంగా ఆయన మీకు కనబడతాడు. చూడండి, ఆ యాజకుని చూసినప్పుడు మీ మనస్సాక్షి మీకేమనిపించదు తెలుసా? మీరెవరో మీకు కనపరుస్తుంది. ఆ యాజకుడు ఎవరో చూడండి. ఆ యాజకుడు ఎలా ఉన్నాడు చూడండి. 7వ అధ్యాయం 26 చదవండి. 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి, పవిత్రుడు. మన యాజకుడు ఎలాంటి చెప్పండి, మీరు చెప్పాలా. నోట్లోంచి వచ్చి అలా ఫ్లో ఆకూడదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. వ్యక్తి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. చూసారండి, మనకి ఎంత మంచి ఆయన, ఎంత గొప్ప యాజకుడు చూడండి. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి యాజకుడు మనకున్నాడు. సో ఆ యాజకుని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ యాజకుడు ఎవరు? ఆ యాజకుడే మీరు. చూడండి, మీరెవరు? నేను నిన్న అడిగింది, మొన్న అడిగింది, ఇప్పుడు అడుగుతున్నాను. మీరెవరు? మీరు అది ఎప్పుడు మర్చిపోకండి. మీరెవరు అని ఎవరు అడిగినా ఆయన ఎవరో నేనదే. ఎందుకంటే జక్కీకి అదే మనసు కలిగింది. ఏమని? ఆయన ఎవరో, యేసు ఎవరో. చూడండి, మీరెవరు అని అంటే ఆయన ఎవరో. ఆయన ఏమై ఉన్నాడు, మీరు అలా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరు అని అంటే ఆయన ఎవరు. ఆయన ఎవరు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. కాబట్టి మీరెవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఏర్పరచబడిన వారు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి యాజకుడు. మనం అందరం ఎవరం? యాజకులమేగా. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రభు మీకు ఇచ్చిన ధన్యతను చూడండి. మీ మీద నేరం మోపాడు లేడు. మీ మీద నేరం మోపాడు ఉన్నాడా? ఉన్నాడు. ఆడెక్కడ పోతాడండి? నేరం మోపాడు ఉన్నాడు. కానీ వాడి నేరారోపణ మంచిది కాదు. ఒక మాట చెప్పనా? అసలు వాడు ఎందుకు నేరారోపణ చేయలేకపోతున్నాడు? ఇప్పుడు
యోబు కాలంలో అపవాది పరలోకానికి వెళ్ళినట్టుగా ఈ కాలంలో వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్దా అనుకున్నారు? ఏమో మీరు ఏమనుకున్నారు చెప్తే మేము అందరం విని తరేస్తాం. ఎందుకు వెళ్ళరు? అంటే దేవుడు దానికి పర్మిషన్ అప్పుడు ఇచ్చాడండి యోబు కాలంలో. ఏండి ఇప్పుడు ఎవరా చూడలేదు. ఎవరేదంటారా? ఆ స్థలం పరిశుద్ధులకి కేటాయించాడు. అమెరికాకి వీసా పెట్టుకుంటుంటే ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదండి. పరలోకానికి కూడా దేవుడు ఎవడంటారా? మన జీవం ఆ అపవాదికి తెలియదు కదండి ఎక్కడ దాచిపెట్టారు. మన జీవం పరలోకం ఉందని ఆడికి తెలుసండి. మన జీవం అక్కడ ఉందని ఆడు ఇక్కడ అనుభవించుకుంటూ చేస్తున్నాడు. చూడండి ఒకసారి పరలోకానికి ఆడు ఎందుకు వెళ్ళడంటే మన పక్షాన వాదించప్పుడు వాడు వెళ్ళాడంటే వాడు ఎవడో నేరారోపణ చేసేవాడే. చూడండి అపవాది ఎవరు? ప్రకటన 100లో చదువుతారా? రండి ఈ విషయం చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగా చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక. చూడండి రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాది. ఆడికి ఇచ్చిన బిరుదు చూడండి. ఆడుకున్న పేరేంటి? నేరం మోపువాడని అపవాది. చూడండి వాడు ఎవరి మీద నేరం మోపుతున్నాడు? లక్ష్మి గారు మీద నేరం మోపేద్దామని ఆడుతున్నాడు. ఏమని నేరం మోపేద్దాం? మరి నీ కుమార్తె అలా బతికింది, మరి ఏం చెప్తావు? షారుణ్ గారి మీద నేరం మోపేద్దాం అనుకుంటున్నాడు. ప్రసాద్ గారి మీద నేరం మోపేద్దాం అనుకున్నాడు. శామ్యూల్ పీటర్ మీద నేరం మోపేద్దాం అనుకుంటున్నాడు. రామ్ తులసి గారి మీద నేరం మోపేద్దాం అనుకుంటున్నాడు. ఆడు ఎంత అన్యాయం చేస్తున్నాడు చూడండి. వీరప్రసాద్ గారి మీద నేరం మోపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాడి స్వభావం అది. పాపం మారదామని ఆడు అనుకున్నా వాడు మారడు ఇంకా. చూడండి కానీ వాడు ఎందుకు ఇప్పుడు నేరం మోపలేకపోతున్నాడు అని అంటే చూడండి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 మొదటి వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూడండి తండ్రి యొద్ద మనకున్నది ఎవరంటే ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఏమంటారు? ఉత్తరవాదిని ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఈ భాషలో చెప్పండి. ఉత్తరవాది అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి చెప్పండి. అడ్వకేట్ అంటే లాయర్ గారు అన్నమాట. పరలోకంలో వాదిస్తున్నాడు ఆయన. ఎవరి పక్షాన? మన పక్షాన. చూడండి మన పక్షాన యేసుక్రీస్తు ఏమని వాదిస్తున్నాడు? వీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు కడుగుతున్నారు. చూడండి ఆయన వాదన వినబడతలా. వీడు ఎగిరెగిరి అరిచేస్తున్నాడు. వీడు ఏమని అలాగా ఇలాగా ఇది అది అని చెప్పి ఇన్ని అరిచేస్తున్నాడు. కానీ వారి అరుపులే గెలిచిన అన్నట్టు ఈరోజు సంఘాల్లో అరుపులే గెలిచను. ప్రభుని సిలువ వేయడానికి ఏం జరిగిందంట? వారి అరుపులే గెలిచను అన్నాడు. చూడండి ఈ రోజు కూడా ఏం గెలుస్తున్నాయి? అరుపులే గెలుస్తున్నాయి. కానీ మెల్లనైనా ఆయన స్వరం నీకు వినబడుతుందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇలా అన్నాడు కదా, నన్ను లేపకయు కలతపరచకయు ఉన్నట్లు ప్రేమకు ఇష్టమగు వరకు నేను లేళ్లతోనూ ప్రమాణం చేసుకున్నానని ఆమె మాట్లాడుతుంది. నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది అన్నది ఆవిడ. మరి నీ ప్రియుని స్వరం నీకు వినబడుతుందా? నీ ప్రభు స్వరం నీకు వినబడుతుందా? చూడండి వాడి స్వరంలో నువ్వు నిండిపోతే ఆయన స్వరం నీకు వినబడతావు. ఎలా వినబడిపోతుంది? అయ్య బాబు నాకు వినబడిపోతుందని నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు ఏమి వింటున్నావో నీకు అర్థమైపోద్ది. ఎందుకని? ఇప్పుడు పక్కనంతా డిస్టర్బెన్స్ అండి, అయినా నేను వినేస్తున్నానండి అని అంటే దాన్ని ఏమంటారు? అంతా డిస్టర్బెన్స్ ఉందండి పక్కన.
ఎన్ని డిస్టర్బెన్స్ మధ్యన ఏమంటున్నారు మీరు? ఆయన నేను ఎత్తనానండి. నువ్వు ఎలా వింటున్నావయ్యా? నీకు ఎలా వినపడుతుంది? ఆయన స్వరం మెల్లదైనప్పుడు నీకు ఎలా వినపడుతుంది? నేను ఎలా అంటాను, నిశ్శబ్దమైన వాతావరణం నీలో ఏర్పడాల. దాన్ని ఏమన్నాడు? విశ్రాంతి అన్నాడు. నువ్వు కూర్చో, అప్పుడు వినబడుతుంది ఆ స్వరం. నువ్వు నిలుచుండి ధర్మశాస్త్రమైన బోధలో ఉంటే నీకు ఎలా వినబడుతుంది? ఆయన స్వరం వినండి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరలోకంలో మన పక్షాన వాదించేవాడు ఉన్నాడు కనుక ఆడు ప్రతిరోజు ఓడిపోతున్నాడు. ఆడు ఇంకా ఓడిపోవును గాక. చూడండి, వాడు ప్రతిరోజు ఓడిపోతున్నాడండి. ఓడిపోతే ఎలా ఉంటదండి ప్రసాద్ గారు? ఓడిపోతే ఎట్లా ఉంటది? బాధగా ఉంటుంది. కొంతమంది ఇలా అంటారు కదా, కుళ్ళిపోతారనమాట, అసూయ పడతారనమాట. వాడు అలాగే కలుగును గాక, వాడు అలాగే జరుగును గాక, మన నాశనాన్ని కోరుకునేవాడు ఉన్నాడు, వాడు అలాగే ఏడును గాక, వాడి కన్నీళ్ళు ఇంకి ఇంకి గుంటలు పడును గాక. నేను ఎలాంటి చేస్తానండి. మీరేమై ఉన్నారు అనకండి ప్రభు ఖచ్చితంగా. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఏమని చెప్తున్నానంటే వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఆ మనస్సాక్షిని బట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభు శరీరంలోనికి అడుగు పెడుతున్నాం. పోయిన అంటే రీసెంట్ గా వస్తున్న వర్తమానంలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మందసంలో ఏమేమి ఉన్నాయనంటే ఆయన యొక్క మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, చిగిరించిన అహరోను కర్ర. చిగిరించిన అహరోను కర్ర ఏం జరిగిపడింది అని అంటే లోపల పెట్టబడింది. చూడండి, కరుణాపీఠంతో అది ముయ్యబడింది. అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన యాజకత్వము అహరోను యాజకత్వాన్ని ఏం చేసింది? నిరార్థకము చేసింది. చూసండి, చూడండి, దాన్ని బాగు చేసింది అన్న, దాన్ని నిరార్థకం చేసింది అన్నాం కంటే బాగు చేసింది అనొచ్చు చెప్పాలంటే. ఏమంటే పాడైపోయిన యాజకత్వాన్ని బాగు చేసింది. చూడండి, చూడండి, ఇశ్రాయేలులో ఉన్న యాజకత్వం కంటే మనం ఉన్న యాజకత్వం ఎంత గొప్పది. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ఏం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేని బట్టానంటే ఇశ్రాయేలులో ఉన్న యాజకత్వం వారికి సంపూర్ణ స్థితి కలగజేయలే. వారు తిన్న ఆ మన్న వారికి సంపూర్ణ స్థితి కలగజేయలే. వారు అనుసరించిన ఆ నిబంధన వారి జీవితం సంపూర్ణ స్థితి కలగజేయలే. కానీ ప్రభు స్తోత్రం కలుగును గాక, సంపూర్ణ సిద్ధి కలిగించే నిబంధన తీసుకొచ్చాడు, సంపూర్ణ స్థితి కలిగించే ఆహారాన్ని ఇచ్చాడు, సంపూర్ణ స్థితి కలిగించే యాజకుని ఇచ్చాడు. ఇప్పుడు సంపూర్ణంగా మనల్ని చేశాడు. కాబట్టి నీ మనస్సాక్షి ఏం గద్దేస్తుంది? ఖచ్చితంగా మన మనస్సాక్షిని బట్టి మనం వెళ్ళాలి. చూడండి, ఆయనకి ఒక వ్యక్తికి ఏమనిపించింది? లోతుకి ఏమనిపించింది? వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది. నేను ఎలా అంటాను, వెళ్ళిపోవడం నీకు మంచిది అనిపిస్తే కానీ ఒకసారి ఆలోచించు, ఏంటనంటే ఖచ్చితంగా అక్కడ నీళ్ళు ఉన్నాయా? ఏ నీళ్ళు ఉన్నాయి? నేనిచ్చిన నీళ్ళు అన్నాడు ఆయన. ఇప్పుడు నేనిచ్చి నీళ్ళు అనలేదు, నేనిచ్చి నీళ్ళు అన్నాడు. అంటే ఆ వాటర్ ప్రత్యేకించి ఆయన దగ్గరే ఉంది. నిత్య జీవమునకే వాణిలో ఊరెడు నీళ్ళు అక్కడ ఉన్నాయా లేదా? చూడండి, నీళ్ళు ఉన్నాయా అని చూసుకున్నాడు. యోర్దాన్ ఉందని చూసుకున్నాడు. మరి యోర్దాన్ నీళ్ళు నీ పశువులు తాగితే మరి నీ పిల్లలకి మరి ప్రత్యక్షత ఏది? చూడండి, లోతు ఏం ఆలోచించలేదు, తన ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. కాబట్టి నీ ఆలోచన సరైనదేనా అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మన మనస్సాక్షి మనకి ఏం చెబుతుంది? ఖచ్చితంగా మన మనస్సాక్షి ఒక చోట బాగోలేనప్పుడు ఖచ్చితంగా నేను ఎలా అంటాను, వాక్యం కోసం ఎక్కడికి ఎంత దూరమైనా వెళ్ళాలి. రేపొద్దున నేరారోపణ చేసే స్త్రీ ఉంది ఒక ఆవిడ. ఎవరు తెలుసా? శాబాదేశపు రాణి. చూడండి, ఎవరు ఆవిడ పేరు చెప్పండి ఒకసారి. శాబాదేశపు రాణి వచ్చి ఏమంటారు తెలుసా? లక్ష్మి గారు, మీరు విశ్వాస సంబంధమైన వాక్యం మీకు అర్థమైనా సరే మీరు ఎందుకు ధర్మశాస్త్రంలోకి వెళ్తున్నారని అడుగుతుంది ఆవిడ. ఆడినప్పుడు ఆవిడేమంటారు? దగ్గరగా ఉంది కదండి అని అంటది ఆవిడ. మరి దగ్గరగా ఉందానంటే నేను సొలొమోను జ్ఞానాన్ని నేర్చుకోవడానికి దేశాన్ని దాటొచ్చానండి అని అంటది ఆవిడ. చూడండి, దేశాలు దాటొచ్చింది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాకుండా ధర్మశాస్త్ర బోధ వింటే ఖచ్చితంగా మనం నష్టపోతాం. ఖచ్చితంగా మీరు నష్టపోకుందరుగాక. చూడండి, ఈ వాక్యం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. చెప్తాను చూడండి, వాక్యం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. చూడండి, ఖచ్చితంగా అదే దేవుని ప్రత్యక్షత అన్నమాట. దేవుడు నిన్ను నడిపించుకుంటాడు ఎంత దూరమైన. ఆయన నీకు ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరం వినుడి,
అది మీకు మేలు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా దేవా, నీకే స్తోత్రాలు. నీవు అనుగ్రహించిన సంగతులన్నిటిని బట్టి వందనాలు. ఈ మాటలన్నీ కూడా నీ పిల్లల హృదయాలను మీరే ఫలింపు చేయమని, వారి మనస్సాక్షి వారిని గద్దించినట్టుగా మా మనస్సాక్షి మమ్మల్ని గద్దించట్లేదు. ఎందుకంటే మీరు మాకు అనుగ్రహించిన మంచి మనస్సాక్షిని బట్టి స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన సంపూర్ణ సిద్ధిని బట్టి స్తోత్రాలు. విన్న మాటలన్నీ కూడా నీ పిల్లల హృదయాలు బలపరిచి దీవించి ఆశీర్వదించమని మా ప్రాణ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలండి. శ్రద్ధగా మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు శరీరాన్ని చూపించండి ఒకసారి. అది మీ కొరకు విరవబడిన ప్రభు యొక్క శరీరము, తను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీకు ఇచ్చిన ప్రభు యొక్క శరీరం అది. సో దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాము. నేను మీరు చేయండి వాళ్ళు చేయండి అని చెప్పను, మీకు మీరుగా మీ నోట్లోంచి అవి రావాలి. సో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు ఆగకూడదు అనమాట. సో మొట్టమొదట స్టార్ట్ చేయండి, ఎవరొకరు స్టార్ట్ చేయండి, వారి నుంచి అది కంటిన్యూ అవునుగా. మా పరిశుద్ధుడా, మా